రాజకీయాల్లో సినిమా తారల ప్రస్థానం మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. వెండితెరపై హీరోలుగా చెరగని ముద్ర వేసిన నటులు ఇప్పుడు రాజకీయ రంగ ప్రవేశం చేయడానికి ఉత్సాహం చూపిస్తూ ఉండటం తమిళనాట తీవ్ర చర్చనీయాంశమైంది. ఒకప్పుడు ఎంజీఆర్, జయలలిత, విజయకాంత్ వంటి దిగ్గజాలు సినిమాల ద్వారా ప్రజల మధ్యలో స్థానం సంపాదించుకుని ఆ తర్వాత రాజకీయాల్లో తిరుగులేని నాయకులుగా ఎదిగారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ సెంటిమెంట్ నేటి యువ నటుల్లోనూ స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవల తమిళగా వెట్రి కళగం పార్టీని స్థాపించి అనతి కాలంలోనే రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విజయ్ సంచలనం ప్రస్తుత తరానికి పెద్ద ప్రేరణగా నిలిచింది. విజయ్ విజయవంతమైన అడుగుల స్ఫూర్తితోనే మరికొంతమంది ప్రముఖ హీరోలు కూడా పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ బాటలోని ప్రముఖ నటులు ధనుష్, విశాల్ రాజకీయాలపై తమ మనసులోని మాటలను పరోక్షంగా బయటపెట్టారు. ప్రజలకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సేవ చేసి వారి రుణం తీర్చుకుంటామంటూ వారు చేసిన వ్యాఖ్యలు తమిళ రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తించాయి. మరోవైపు ప్రముఖ నటుడు, డాన్సర్ రాఘవ లారెన్స్ సైతం ముందుగా సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత చేరువైన తరువాతే ఎన్నికల బరిలోకి దిగే యోచనలో ఉన్నట్లు స్పష్టం చేశారు. ఇలా ఒకరికి మించి ఎక్కువ మంది స్టార్ హీరోలు రాజకీయ అరంగేట్రం కోసం అడుగులు వేస్తుండటంతో తమిళనాట సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అయితే సినిమాల్లో ఉన్న ఇమేజ్, అభిమానుల క్రేజ్ రాజకీయాల్లో గెలుపును పూర్తిగా ఆటోమేటిక్గా కట్టబెట్టలేవని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేవలం హీరోల చరిష్మా మాత్రమే కాకుండా క్షేత్రస్థాయి సమస్యలపై అవగాహన, నిరంతర ప్రజాసేవ, పరిపాలన దక్షత వంటి అంశాలే అంతిమ విజయమని నిర్ణయిస్తాయని భావిస్తున్నారు. ఏది ఏమైనా సరే రాబోయే రోజుల్లో తమిళనాడు రాజకీయాలు సినీ గ్లామర్తో మరింత రసవత్తరంగా మారటం ఖాయంగా కనిపిస్తోంది.